ఏలేరు ఆధునీకరణ పనులను వెంటనే చేపట్టాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ విన్నవించుకున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణ దృష్టికి ఏలేరు ఆధునీకరణ పనుల గురించి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకువచ్చారు. ఏలేరు మోడర్నైజేషన్ కి రైతాంగం తరపున పిఠాపురం తెలుగుదేశం పార్టీ దగ్గర 5 సంవత్సరాలు పోరాడింది. అటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ పిలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి 5 సంవత్సరాలు రైతులకి దగ్గర కోట్లాది రూపాయలు నష్టకారంతో జగన్మోహన్ రెడ్డి అదే ప్రాజెక్ట్ని మొన్న కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. మేము కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు మేము కూడా రైతులకి పిఠాపురం జంక్షన్లో మేము కూడా మాటిచ్చాం. అంచేత ఇది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే థైలాండ్లో మీరు చేయాలి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మోడర్నైజేషన్ ఎప్పుడు కూడా థైలాండ్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి కనీసం ఒక మనం 300-400 ఇచ్చి థైలాండ్ పిఠాపురం నుంచి వర్క్ స్టార్ట్ చేసి రైతులను ఆదుకోపోతే విపరీతంగా నష్టపోయేది ఎవరంటే పిఠాపురం అండి. చేసేది ఏమన్నా ఒక ప్లేయర్ ప్యాకెట్ ఏదైనా ఉంటే అది తప్పితే ఇంక వేరేది లేదు. నా ఇబ్బంది వస్తుందని ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మన కలెక్టర్ గారు కూడా మరి అక్కడ ప్రజెంట్ చేయడం మేము ఆయన కూడా గౌరవిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జిల్లా ఇష్యూ అక్కడ ప్రజెంట్ చేశారు కాబట్టి క్యాబినెట్లో, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మరి యాక్చువల్గా ఇదంతా కూడా 8 సంవత్సరాలు పోరాటం ఉందని తెలుగుదేశం పార్టీ అక్కడ పిఠాపురం దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ మధ్యన ఆపేశారు కాబట్టి అది సీఎం గారికి కూడా మరి రెస్పెక్ట్గా ఇబ్బంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఎలక్షన్లో మాటించాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని మీకు బడ్జెట్ ఎక్కువ అవుతే బడ్జెట్ని సగం చేసుకుని థైలాండ్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ముందు పిఠాపురం నుంచి స్టార్ట్ చేయమని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం.